అసలు ఈ రామరాజ్యం అనేది ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. ఈ రామరాజ్యం అనేది మరి ఆ రెడ్డి గారు ఎవరైతే వెంకటరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఎవరో ఉన్నారు, ఆయన యాక్చువల్గా అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి మండలంలో పొలమూరు విలేజ్ అంట అయింది. ఆయనకి ఇంచుమించుగా 1995 నుంచి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారట. అప్పుడప్పుడు వచ్చి ఈ హిందువుల్ని కాస్త మేలు కొలుపుతూ ఉంటారట ఇక్కడ అనపర్తి మండలంలోనూ. అదిని సరే, ఈయన గతంలో మరి ఇది శ్రీకృష్ణ ట్రస్ట్ అని, ధర్మరక్షణ ట్రస్ట్ అని, తర్వాత మన హైందవ ధర్మ పరిరక్షణ సమితి అని, లేకపోతే హైందవ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని, ఇలాంటి వాటికి కొంచెం దగ్గరగా ఉంటూ ఆయన కొంచెం హిందువుల గురించి ఆయన రామరాజ్యం రావాలని చెప్పి అక్కడైనా హిందూ దేవాలయాలకి ఇబ్బంది కలిగినప్పుడు కానీ, లేకపోతే హైందవ మతానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఆయన వెళ్ళడం, దీంట్లో ఆ ఉద్యమాలు చేసే వాళ్ళతో కలిసి ఈయన కూడా ఆ పోరాటంలో పాల్గొనేవాడట. సరే, ఈయన గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇది నాకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్సైటు www.ramarajyam.net www.ramarajyam.net. ఈ వెబ్సైట్లో మొత్తం ఆయన యొక్క స్పీచ్లు అవి ఉన్నాయి. ఆయన మరి ఎంత అగ్రెసివ్గా, అతివాదంగా ఆయన మరి మాట్లాడే విధానమేమో కూల్గా మాట్లాడుతున్నారు అయ్యగారు అని, అయ్యా అంటున్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఆయన ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే రామరాజ్యం అనేది స్థాపించాలి. ఈ రామరాజ్యానికి ఒక ప్రైవేట్ ఆర్మీ కావాలి. ఈ ప్రైవేట్ ఆర్మీ, రామరాజ్యం ఆర్మీ అనేది అది ఆయన రిక్రూట్మెంట్ చేసుకుంటాకి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చాడు ఈ వెబ్సైట్లో. ఈ నోటిఫికేషన్లో ఎలా ఇచ్చారంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో 10th పోయినా పర్వాలేదు, పాస్ అయినా పర్వాలేదు, దానికి 2 కిలోమీటర్లు పరిగెట్టాలి, అలాగే 5 కిలోమీటర్స్ నడవాలి. అది కాదా, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వారు క్షత్రియ, అంటే దాన్ని ఒక క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. శూద్రులో క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, కాస్త ధనవంతులు కానీ, యూత్ అయి ఉండాలని చెప్పి 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు వయసు ఉండాలని. దానికి అతి ముఖ్యమైన క్వాలిఫికేషన్ అంటే చంపడానికైనా సిద్ధపడాలి, చావడానికైనా సిద్ధపడాలి. అది ఆయన ఆ స్లోగన్. అది మరి ఇవన్నీ చూస్తుంటే, సరే మొత్తం మీద ఈయన ఒక ఆర్మీని రిక్రూట్ చేశాడు. ఈయన మరి తణుకులో కూడా, తణుకు తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాల్లో వారి యొక్క స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కూడా వారి స్పీచ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి వారి మాటలు చూస్తుంటే నిజంగా ఆయన కాన్సన్ట్రేషన్లో ఉన్నారా, లేకపోతే పూర్తిగా మరి ఉన్మాదిలా తయారయ్యారా ఆయన అనేది నాకు అర్థం అవట్లే. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చట్టాన్ని బాగా అవపోసన పెట్టాడు ఆయన. ఎక్కడైతే భగవద్గీత లేకపోతే హైందవ మన గ్రంథాలు దాని మీద నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఆయన మర్చిపోయిన ఇందాక ఈ ప్రైవేట్ ఆర్మీ వాళ్ళకి, ఆ రామరాజ్యం ఆర్మీ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఇంకోటి ఏంటంటే, ఈ రామాయణం, మహాభారతం వీటిలో పూర్తి కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి దాంట్లో. అది కూడా ఒక క్వాలిఫికేషన్ అనమాట. అయితే ఈయన మాట్లాడే మాటలు అటు ఇండియన్ పీనల్ కోడ్ మాట్లాడుతున్నాడు, ఇటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మాట్లాడుతున్నాడు, కొత్తగా వచ్చిన BNSS భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్షా సంహిత, ఈ చట్టాల గురించి బాగా మాట్లాడుతున్నారు ఆయన. మరి ఒక పక్కన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. మరి ఇన్ని మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం అనమాట. ఇంత తెలివైన ఆయన మరి ఇలాగ అతివాదంగా ఎందుకు తయారయ్యారో నాకైతే అర్థం కావట్లే. ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆయన భగవద్గీతలో ఉన్నదంట ఏంటంటే మన శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ.
శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేది ఆయన మెయిన్ కాన్సెప్ట్ అంట. కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఆయన నిర్వీర్యం అయిపోయాయట. అటు కోర్టులు కానీ, ఇటు పోలీసు కానీ, ఇటు రెవెన్యూ కానీ ఎవరు చేయాల్సిన పనులు ఎవరు చేయట్లేదట. న్యాయం వైపు వాళ్ళు నిలబట్టలేదట. దేవాలయాలకు సంబంధించిన ఎన్నో ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినా సరే వాటిని తిరిగి దేవాలయాలకు ఇవ్వడానికి కానీ, వాటి సరైన వారికి ఇవ్వడానికి కానీ దాంట్లో ఫెయిల్ అయింది. ఈ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి నేనే న్యాయం చేసి న్యాయం చేస్తాం, మేము తీర్పు మేము వేస్తాము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది మరి ఆయన మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. మరి ఈయన పేరేమో రామరాజ్యం అంటున్నారు. మరి చూస్తే ఈయన ఆలోచన ఏమో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని శ్రీకృష్ణు వారు ఆ భగవద్గీతలో మరి అర్జునులకు బోధించినప్పుడు ఆయన చెప్పారట. దాని విషయం మాత్రం ఆయన చేస్తున్నారు. మరి మనం ఇంకొక రకంగా ఆలోచించుకుంటే సేమ్ కాన్సెప్ట్తోనే కదా ఎక్స్ట్రీమిస్ట్స్, మావోయిస్టులు అందరూ కూడా మరి వాళ్ళు ఎవరో గిరిజనులు ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఆదివాసీల వైపు నిలబడ్డాం, ఆదివాసీలు నిలబడి ఆదివాసీలకు రక్షణ కల్పిస్తాం, ఆదివాసీల తాలూకు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి మేము దానికి వాళ్ళకి రక్షణగా ఉంటామని, అవసరమైతే మేము తుపాకులు పట్టుకుంటాం, మరి ఇవన్నీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఈ రామరాజ్యం వాళ్ళు కూడా ఆయన చెప్పేదాన్ని బట్టి అతివాదాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు ఆయన మాటలను బట్టి. మరి ఇంకొక విషయం ఏంటంటే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన మరి ఎప్పుడు చేశాడో తెలియదు, ఒక ఆడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. భీమవరం సీఏ గారికి ఫోన్ చేశాడు ఆయన. భీమవరం టౌన్ సీఏ గారికి ఫోన్ చేసి నేను ఇలా రామరాజ్యం ఫౌండర్ అండి, నేను కలెక్టర్ గారు మన శ్రీమతి పి నాగమణి గారిని నేను అరెస్ట్ చేశాను, భీమవరం కలెక్టర్ గారిని, దాని మీద నేను ఎఫ్ఐఆర్ ఇస్తాను, మీరు వచ్చి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలండి అని భీమవరం సీఏ గారు ఫోన్ చేశాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అని ఇదేంటి కలెక్టర్ గారిని అరెస్ట్ చేయడం ఏంట్రా బాబు అంటే, ఈయన చెప్పేది ఏంటంటే నాకు 43 సిఆర్పిసి ప్రకారం కొత్త సెక్షన్ 40 బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్షా సంహిత ప్రకారం ప్రైవేటు వ్యక్తులు ఒక నేరం జరిగినప్పుడు వారిని నేను అరెస్ట్ చేసే అధికారం ఆ ప్రైవేటు వ్యక్తికి ఉంటుందని చెప్పి ఒక వితండవాదం ఆ సీఏ గారితో వాదిస్తుంటే ఆయన ఆయన కోపంగా నేను వస్తున్నాను నువ్వు అక్కడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, అది పక్కన పెడదాం. ఈయన మరి రిక్రూట్మెంట్ చేసి సుమారు 22 మంది ఎంతమందో నిన్న అర్ధరాత్రి ఆయన దగ్గరికి, రంగరాజు గారి దగ్గరికి, స్వామి దగ్గరికి వచ్చి ఆయన మీతో మాట్లాడాలని చెప్పి ఆయన గదిలో బంధించి ఆయన కింద కూర్చోబెట్టారు. విషయం ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్స్ అయితే వాళ్ళు మన ఆకుపచ్చ రంగు అంటే నాచు రంగు యూనిఫామ్ వేసుకుని, టక్ చేసుకుని, బూట్లు వేసుకుని, సేమ్ నాచు రంగు బూట్లు వేసుకుని వాళ్ళు ఈ అతివాదం పనులు చేస్తున్నారు. మరి ఈయన కూడా మరి రామరాజ్యం ఆర్మీ అనే దాన్ని కూడా వీరు కొంతమంది ఏమో ఒకసారేమో బ్లూ డ్రెస్ వేస్తున్నాడు, ఒకసారి బ్లాక్ డ్రెస్, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బకిల్తో ఉన్న మరి పోలీస్ బెల్ట్ లాంటి అంత వెడల్పు ఉన్న బెల్ట్, బ్లాక్ షూ. ఇది కాక మెడలో మరి కాషాయి కండువా కూడా మెడలో ఉంటుంది. ఇది వాళ్ళ యూనిఫాము. మరి వాళ్ళు స్వామిగారు ఎవరు రంగరాజన్ స్వామి గారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆయన తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి, ఆయన కింద కూర్చోబెట్టి ఆయన్ని ఎంత నీచంగా మాట్లాడారంటే ఆయన్ని మరి నాకే ఆయన ఒక రకంగా ఆ వయసులో ఆయన వణికిపోయారు పాపం. కానీ నేను ఎక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పని వచ్చిందంటే, మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన పని వచ్చిందంటే, సుప్రీంకోర్టు జడ్జిల్ని ఇంపీచ్మెంట్ చేస్తానంటున్నాడు ఆయన. ప్రభుత్వం నాకు తెలుసు, పార్లమెంట్ మాది అన్నట్టుగా, ఆ పార్లమెంట్లో సభ్యులు మా వాళ్ళు అన్నట్టుగా మేము సుప్రీంకోర్టు జడ్జిని మేము ఇంపీచ్ చేస్తాం, సుప్రీంకోర్టు జడ్జిని ఇంపీచ్ చేస్తాం, అవసరమైతే హైకోర్టు జడ్జిని కూడా ఇంపీచ్ చేస్తాం అని చెప్పి ఆయన రాజ్యాంగం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు.
మరి నిజంగా మరి ఒకసారి ఆలోచిస్తుంటే మరి ఇటువంటి సంఘాలకి మరి వెనుక ఎవరున్నారో నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే వీళ్ళు ఆయుధాలు పట్టుకొని ఆయుధాలు తీసుకుతో డ్రిల్ చేయడం అనేది మన ఇండియన్ పీనల్ కోడ్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వాడిని నిషేధం అది. ఎందుకంటే ఈ ఆయుధాలతో పెరేడింగ్ చేయడం కానీ ఆయుధాలతో డ్రిల్ చేయడం కానీ అది మన కలెక్టర్ గారు అంటే ఓన్లీ ఫోర్సెస్ తప్ప ప్రైవేట్ వాళ్ళు ఎవరు కానీ ఈ ఆయుధాలతో పెరేడింగ్ చేయకూడదు. ఆ ఆయుధాలకు పెరేడింగ్ చేయడానికి కలెక్టర్ గారు దాన్ని నిషేధించే అధికారం 144A CRPC ప్రకారం దానికి నిషేధించే అధికారం ఉంటుంది. అది మరి 153AA ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అది శిక్షార్హమైన మన నేరం అది. మరి చిత్రంగా మరి ఈ హిందీ పేరు పెట్టి తీసుకొచ్చిన చట్టంలో అంటే ఇండియన్ పీనల్ కోడ్ తీసేసి భారతీయ న్యాయ సంహిత అని పెట్టారు. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసేసి భారతీయ న్యాయ సురక్షా సంహిత అని పెట్టారు. దీంట్లో మరి ఆశ్చర్యపోయే విశేషాలు ఏంటంటే ఇందులో 144A CRPC అనే దానికి అది నేరంగా పరిగణిస్తూ కలెక్టర్ గారికి ఇచ్చిన అధికారం తీసేశారు. 144A అనే సెక్షన్ ఈ BNSSలో తీసేశారు. సరే 153AA అనేది పీనల్ సెక్షన్ అది. ఎందుకంటే ఆర్మ్డ్ ఈ ఫోర్సెస్ కానీ మా గవర్నమెంట్ ఫోర్సెస్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కర్రలు కత్తులు లేకపోతే ఇలాంటివి వేసుకొని ఊరేగించడాలు కానీ ఊరేగింపులు జరగడం కానీ పెరేడ్ చేయడం కానీ ఇదన్నీ నేరం. దాని ప్రకారం దానికి 6 నెలల సంవత్సరం జైలు శిక్ష విధించే నేరం అది. కానీ మరి ఆ 2 పెనల్ సెక్షన్స్గా ఈ కొత్త చట్టంలో తీసేశారు. దానికి కారణం ఏంటనేది మరి అది తీసేసిన ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో న్యాయ కోవిదులు ఎవరైతే ఉన్నారో అవి తీసేసే గల కారణాలు ఏంటో మరి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఈ సెక్షన్లు తీసేయబట్టే కదా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇటువంటి మరి ప్రైవేట్ ఆర్మీలు తయారవుతున్నాయి. వీళ్ళు అవసరమైతే కర్రలు కత్తులు కూడా పట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు అవసరమైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పరిరక్షణ కోసం మనం చంపాలి లేకపోతే చావాలి అని వాళ్ళంత ధైర్యంగా చెప్తున్నారు. మరి దీన్ని మనం ఆలోచించుకోవాలి. పోనీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో ఒక యూట్యూబరు మరి ఈయన గతంలో ఎప్పుడో